ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ3 బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు 3 గంటలకు పైగా ప్రశ్నిస్తున్నారు. పలు కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నట్లుగా సమాచారం. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల బదలాయింపు నిర్ణయంపై ప్రశ్నలు అడుగుతున్నట్లుగా సమాచారం. ఈడీ కార్యాలయం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, దాదాపు 3 గంటలుగా ఈ విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్ ఉంది? ఎస్ఆర్ఎస్టీ మనం చూస్తున్నాము. గత 3 గంటలుగా బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. అయితే అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కూడా ఎఫ్ఈఓకి ఏ విధంగా డబ్బులు బదలాయించారు అనే కోణంలో కూడా అతని ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కూడా సమాచారం. అయితే ఎవరి నిర్ణయం మేరకు ఎఫ్ఈఓకి డాలర్ రూపంలో నిధులు చెల్లించారు, అలాగే ఆర్బీఐతో అనుమతులు తీసుకున్నారు, ఒకవేళ అనుమతులు తీసుకుంటే దానికి సంబంధించిన పత్రాలు ఏమున్నాయి అనే కోణంలో కూడా ప్రశ్నలు అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 10 గంటల ప్రాంతంలో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ వెళ్ళే సమయంలో కూడా కొన్ని డాక్యుమెంట్స్ని కూడా తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ డాక్యుమెంట్స్లో ఏముంది, ఆ డాక్యుమెంట్స్కి ఏదైతే ఎఫ్ఈఓకు బదిలీ చేశారో ఆ విదేశీ మార్గాలకు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా అనే కోణంలో కూడా సంబంధించిన డాక్యుమెంట్స్ ఈడీ అధికారుల ముందు పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా 2 దఫాల్లో కూడా విదేశీ కంపెనీకి డాలర్ రూపంలో కూడా నిధులు చెల్లించినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే అక్టోబర్లోని 2 డేట్స్లో కూడా పంపించారు. ఒకటి హిమాయత్ నగర్లోని ఓవర్సీస్ బ్యాంక్ నుంచే నిధులు చెల్లించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 55 కోట్ల రూపాయలు ఏ విధంగా హెచ్ఎండిఏ చెల్లించింది, క్యాబినెట్ ఉత్తర్వులు కానీ లేకపోతే ఎటువంటి జీవో అయినా జారీ చేశారా, పూర్తిగా కూడా బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి ఆ సమయంలో కూడా చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు, అన్ని అనుమతులు కానీ ఇండెంట్ పెట్టడం కానీ ప్రతి ఒక్కటి కూడా బిఎల్ఎన్ రెడ్డి చేతిలోనే ఉంటుంది. సో మొత్తంగా ఇతన్ని ఒక కీలక వ్యక్తిగా కూడా చూస్తూ ఉన్నారు. ఏ3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే తర్వాత కేటీఆర్ని కానీ అరవింద్ కుమార్ని కానీ విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. సో మొత్తంగా కూడా ఫార్ములా ఈ రేస్ కేసులో స్పాన్సర్స్ పెట్టాల్సిన మనీ హెచ్ఎండిఏ ఎందుకు పే చేసింది, అలాగే దానికి సంబంధించి ఏ విధంగా అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ కానీ ఐఏఎస్ అరవింద్ కుమార్ కానీ ఎవరి నుంచి అనుమతులు ఇచ్చారు, ఎవరి నిర్ణయం మేరకు ఈ డబ్బుని విదేశీ కంపెనీకి పంపించారనే కోణంలో అడిగి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మరి బిఎల్ఎన్ రెడ్డి వారు అడిగిన ప్రశ్నకు ఎటువంటి సమాధానాన్ని ఇవ్వబోతున్నారు, మరి ఎఫ్ఈఓకి సంబంధించి అనుమతులు ఉన్నాయా, ఆర్బీఐతో అనుమతి లేకుండా అలాగే ట్యాక్స్కి సంబంధించి కూడా ఇష్యూస్ కూడా ఇందులో రేజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. సో మొత్తంగా హెచ్ఎండిఏ నుంచి ఎవరి నిర్ణయం మేరకంటే పూర్తిగా ఒక క్యాబినెట్ ఉత్తర్వులు కానీ ఎటువంటివి లేకుండా ఆ కార్పొరేషన్కి సంబంధించి ఆ మున్సిపల్ కమిషన్కి సంబంధించి పూర్తిగా ఎటువంటి ఎఫ్ఈఓకు బదిలీ చేశారు, ఒక డాలర్ రూపంలో పంపించినందుకు కానీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు, అంతేకాకుండా ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడంతో కూడా ఈడీ అధికారులు ఇప్పటికే దీనిపైన కంప్లైంట్ రైజ్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. సో మొత్తంగా కూడా బిఎల్ఎన్ రెడ్డిని ఇవాళ పూర్తిగా దాదాపు సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయనున్నారు ఈడీ అధికారులు. ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన సమాధానాల ఆధారంగా రేపు అరవింద్ కుమార్ని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఆ తర్వాత కేటీఆర్ని కూడా ఈ ఇద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కేటీఆర్ని కూడా అడిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తంగా దాదాపు 3.5 గంటలుగా కూడా ఎఫ్ఈఓకి ఏ విధంగా బదిలీ చేశారు, డాలర్ రూపంలో బదిలీ చేయడం ద్వారా సరైన అనుమతులు తీసుకున్నారా, పత్రాలు ఏ విధంగా ఉన్నాయనే కోణంలో కూడా బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా సాయంత్రం వరకు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈడీ అధికారులు చెప్తూ ఉన్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.